హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మంచి చారు అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అదేంటంటే తోటకూర కాడలతోటి చారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. మన తోటకూర ఆకులు తీసేసుకొని మన కాడలు ఉంటాయి కదా, లేత ఆకులు తీసేసుకొని లేత ఆకులు తీసుకొని కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు పెద్ద సైజు 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక పెద్ద అయితే 2 తీసుకోవాలి, చిన్న అయితే 4 తీసుకోవాలి. కారాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ అయితే వెలిగించుకున్నాం కదా, ఇందులో టమాటా పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇందులో. అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడే జీలకర్ర వేసాను, పసుపు వేసాను కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను అనమాట ఉప్పు. అలాగే కారం కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, వాటికి సరిపడట ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటే కారం తగ్గించి వేసుకోనండి, లేదు మామూలుగా ఉంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఓకేనా? ఉప్పు కారాలు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తోటకూర కాడలు వేస్తున్నానండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్న కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్ద కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కాడలు మనం తీస్తాము, అందుకని నేను పెద్దగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చివరిగా చింతపండు వేసుకుంటాను. ఈ సైజ్ సరిపోతుంది మనకి. ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుందాం ఇలాగా. ఇంకో 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. నేను ఒక 1/2 లీటర్ పోసుకున్నాను ఇందులో. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము కాడలతో సహా. ఇప్పుడు నేనైతే ఎలా చేశానో అలాగే చేసుకోండి. చారు కూడా చాలా బాగా వస్తుందండి. ఒకసారి కలిపేసుకుందామండి అంతా కలిసేలాగా. మూత పెట్టేసుకుందాము. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా, ఉల్లిపాయలు ఉడికిపోయాయి, తోటకూర కాడలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగా తొక్కలన్నీ ఇలాగా రావాలన్నమాట. అంత బాగా పిండేసుకోవాలి. ఇది గట్టిగా నలిపి రసం తీసుకోవాలి. రసం ఇందులో పోసుకుందామని మనం రసం తాలింపు పెట్టేసుకుందాము. పొయ్యి వెలిగించేసుకొని నేను ఏదైతే టమాటాలు ఉడికించుకున్నానో అదే గిన్నె పెట్టానండి. ఇందులో రసం వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. వేడైపోయింది కదా, ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ పోసుకున్నాను. ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. వెల్లుల్లి రుబ్బలు, ఈ రెబ్బలు బాగా చిత్తగొట్టి వేసుకున్నానండి, ఫ్లేవర్ మంచిగా రావటానికి. ఇప్పుడు పోపు గింజలు కూడా వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఓకేనా? అవి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చక్కగా వేగనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా మనము ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేసుకోవటం వల్ల మనకి చాలా త్వరగా అరుగుతుంది. ఎందులో అయినా ఇంగువ వేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇంగువ వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి తాలింపులో. ఒక
ఒకసారి మీరు ఇలాగ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తోటకూర కాడలు సన్నగా తరిగి కావాలనుకుంటే మీకు సన్నగా తరిగి వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చేసాను చూడండి పెద్దగా వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. చక్కగా పప్పులు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న పక్క పెట్టుకున్న రసం ఉంది కదా, ఇందులో వేసేద్దాం. నేనైతే అక్కడక్కడ వేసేసుకుంటున్నాను. ఆకులు కూడా అక్కడక్కడ ఉంటాయన్నమాట. తోటకూర ఆకులు మనం పూర్తిగా కట్ చేయకోకుండా కొంచెం అక్కడక్కడ ఉండేలాగా చూసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయేదండి, చాలా బాగుంటుంది. తోటకూర కాడలతో రసం పెడితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, పులుపు ఎలా ఉందో చూసుకోవాలి. ఈ పులుపు ఉప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. వాటర్ పడితే వాటర్ వేసుకోండి, ఉప్పు పడితే ఉప్పు వేసుకోండి, ఓకేనా. ఇటు చివరిగా మనము కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం వేడొచ్చేలాగా ఉంచాలి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ లైక్ వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మనం ముందుగానే ఇవి ఉడికేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువగా మరగనవసరం లేదనమాట. ఇంకో ఇలాగా బుడగలు వస్తాయండి చుట్టూ, అంతవరకు వస్తే చాలన్నమాట, ఓకేనా. ఆల్మోస్ట్ మనకి ఈ చారు అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అది వేయలేదు. వేస్తే బాగుంటుంది కానీ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. ఒకవేళ పర్వాలేదు అనుకుంటే మీరు కొద్దిగా తగ్గించి వేసుకోండి. వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి మంచి వీడియోతోటి మేము ఎందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు తప్పకుండా ట్రై చేయాలండి, అంత చాలా బాగుంటుంది. తోటకూర కాడలు వేసి చారు పెట్టుకున్నారంటే అసలు అమృతంలాగే పోతుందండి. కనీసం 2 అప్పడాలు ఉంటే చాలు, హాయిగా తినేయచ్చు మనం. తోటకూర కాడలు లేతైనా పర్వాలేదు, ముదిరైనా పర్వాలేదండి. దాంట్లో సారాంశం అనేది ఈ చారులో రసంలో దిగాలన్నమాట, అదే టేస్ట్, ఓకేనా. మీరు తప్పకుండా ట్రై